అమితాబ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్తవ్యం విజయశాంతి. తనే ఓ హీరో మెటీరియల్ కూడా. కాబట్టే సెకండ్ ఇన్నింగ్స్లో తను సరిలేరు నీకెవరిలో తలుక్కున మెరిసిన ఆ ఇమేజ్ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదనే అనిపించాయి. దీనికి తోడు తను సినిమాలకు దూరంగా ఉండాలనుకోవటం, మనసుకు బాగా నచ్చితే తప్ప పాత్రలు చేయకపోవడంతో తన లెవెల్ పడిపోలేదు. తను తగ్గాల్సిన అవసరం ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు రామ్లమ్మ. కట్ చేస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా తన పాత్ర మతిపోగొట్టిందనే చెప్పాలి. ఇంత సెలెక్టివ్గా ఉన్న విజయశాంతి ఇప్పుడు ఉన్న పలంగా బాలయ్యతో జోడీ కట్టబోతోందట. అఖండ 2లో తన కోసం ఆటం బాంబు లాంటి స్పెషల్ రోల్ని క్రియేట్ చేశానని బోయపాటి సీను ఫీలర్స్ వదిలేస్తున్నాడు. అదే నిజమైతే కాసేపు కనిపించే పాత్రకు విజయశాంతి ఒప్పుకుంటుందా? ఎలాగూ బాలయ్యకు తను అభిమాన హీరోయిన్, ఇద్దరిది హిట్ కాంబినేషన్ కూడా. కాబట్టి ఈ కాంబో ఓకే అయ్యే అవకాశమే ఉంది. ఇలాంటి టైంలో సీన్లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చేశాడట. తన కెరియర్లో రాధా, రాధిక, విజయశాంతి, శ్రీదేవి ఈ నలుగురితో హిట్ల మీద హిట్లు సొంతం చేసుకున్న మెగాస్టార్ మరో హిట్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడట. అలాంటి చిరు మళ్ళీ విజయశాంతితో గ్యాంగ్ లీడర్ రేంజ్లో సినిమా చేస్తే ఆ వైబ్రేషన్సే వేరు. ఒకరు మెగాస్టార్, మరొకరు లేడీ అమితాబ్. అలాంటి ఇద్దరి జంట మళ్లీ కుదరాలని కోరుకుని బ్యాచ్ ఇండస్ట్రీలో లేదంటే అతిశయోక్తి కాదు. సరిలేరు నీకెవరు ప్రమోషన్ ఈవెంట్లో చిరు విజయశాంతి మధ్య జరిగిన మాటలు కామెడీ తూటాలు పేల్చాయి. అప్పట్లోనే చిరుతో తను జోడీ కడుతుందన్నారు. కానీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిల చిరుతో తీసే సినిమాలో విజయశాంతిని స్పెషల్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నాడట. ఇదే జరిగితే ఇటు నటసింహం, అటు మెగాస్టార్ ఇద్దరి మూవీల్లో స్పెషల్ రోల్స్ రూపంలో సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు సినీ వర్గాలు.